RTI Live News. Ask for right. పండుగ వాతావరణం తలపించేలా మంగళవారం సాలూరు నియోజకవర్గ అర్హులైన లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా అర్హులైన పేదలు అందరికీ గృహాలు పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్న దొర కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సాలూరు నియోజకవర్గ పేద ప్రజల శ్రేయస్సు కొరకు పేదలు రోడ్ల మీద బతకకూడదు అనే ఉద్దేశంతో అర్హులైన కేవలం ₹1 పేదలకు సాలూరు నియోజకవర్గంలో 1056 గృహాలు ఒక్కో గృహం 12 లక్షల రూపాయల దాకా ఆస్తిగా పేదలకు అందించారు. ఏపీ టిడ్కో ద్వారా అందించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర, ఏపీ టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్న కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టాలు ఇచ్చాం, మాకు పట్టాలు ఇచ్చిన వాళ్ళకి కూడా డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నాం, పట్టాలు ఇవ్వని వాళ్ళకి కూడా డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నాం. మొత్తం 64 లక్షలు కూడా తిరిగి ఇచ్చేస్తున్నాం. కాబట్టి వాళ్ళందరికీ కూడా మీ అకౌంట్కి డబ్బులు వచ్చేస్తాయి. ఎవరైతే డబ్బులు కట్టి ఇల్లు ఇవ్వలేకపోతున్నామో ఇల్లు ఇవ్వలేని రాష్ట్రంలో టిడ్కో గృహాలు అందించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 38వ పట్టణంగా సాలూరు పురపాలక సంఘంలో సుమారుగా 1046 గృహాలని మరి లబ్ధిదారులకి అందజేయడం జరిగింది. మరి సుదీర్ఘమైన పాదయాత్రల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు. ఏదైతే ప్రజాప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో 300 చదరపు అడుగుల గృహాన్ని కేవలం ₹1 నేను ఉచితంగా అందజేస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 60,000 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజును కూడా పూర్తిగా రద్దు చేస్తూ ఈ యొక్క గృహాలన్నింటినీ కూడా ఉచితంగా అందజేయడం జరిగింది. మేము ఇప్పటివరకు ఇచ్చిన 116,125 గృహాలలో సుమారుగా 40,000 గృహాలని పూర్తి ఉచితంగానే వివిధ పట్టణాల్లో అందజేయడం జరిగింది. ఈ యొక్క యజ్ఞం నిరంతరంగా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా 1,50,000 గృహాలని వచ్చే 10 రోజుల్లో వివిధ పట్టణాల్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు సాయంత్రమే మరి విజయనగరం పట్టణాల్లో కూడా మరో 1,100 గృహాలను ఇస్తున్నాం. తదుపరి విశాఖ నగరపాలక సంస్థలో ఇంకో 4,000 గృహాలు, చిత్తూరు, మదనపల్లి వీటిల్లో 5,000 గృహాలు, మచిలీపట్నంలో మరో 1,300 గృహాలు కలిపి మరి 1,50,000